నమస్కారం. అన్ని వీడియోలాగా ఈ వీడియో కాదు. సో డైరెక్ట్ పాయింట్. జగన్మోహన్ రెడ్డిని మీరు ఏనాడైనా ఆయన జేబులోంచి తెచ్చి ₹1 ఎవరికైనా ఇవ్వంగా మీరు చూసారా? మాట్లాడుతున్నా. మీరు చూస్తుండగా ఓకే లేదు, మనం జనరల్గా వీడియోలు అవి చూస్తాం కదా, వైరల్వి, అవైనా కానీ. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966611144. ఎప్పుడైనా ఎక్కడైనా ఆయన జేబులోంచి తీసి ₹1 లేదు, ధర్మాత్ముడు గొప్పోడు మహారాజు కట్టలు డబ్బులు ఇచ్చాడంటారా? పోనీ అలా పోనీ ఒక ₹50 నోటు, 500 నోటు, ఇలా ఎవరికైనా సరే ఇవ్వటం మీరు చూసారా? ఆయన దగ్గర ఫోనే లేదండి, చాలా పేదోడు, ఇంక జేబులో డబ్బులే ఉంటాయి అని అంటారా? పోనీ ఆయన ఆఫీస్ నుంచి, ఆయన ఇంటి నుంచి క్రాస్ చెక్ చేయండి, ఎక్కడ ఏది కనపడతలేదు కదా. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి విజయవాడలో మొన్న లాకప్ డెత్లో చనిపోయిన సాయికృష్ణ నాయుడు చూశారు. వాళ్ళ ఆయన అమ్మగారు విజయలక్ష్మి గారికి ₹20 లక్షల చెక్ అందించారు. ఆ డబ్బు ఎవరిది ఇప్పుడు? జగన్మోహన్ రెడ్డిదా? ఛాన్సే లేదు. కానీ ఆ సాయి ఇప్పుడు ఎవరి ఖాతాలోకి వెళ్ళింది? జగన్మోహన్ రెడ్డి ఖాతాలోకి. ఎందుకు? ఇచ్చింది వైసీపీ వాళ్ళు కాబట్టి. ఆ వైసీపీ వాళ్ళు కూడా ఎవరు? కాపులు. వైసీపీలో ఉన్న కాపులు ఎవరైతే ఉన్నారో, నేను మరలా చెప్తున్నా, ఇల్లు ఒళ్ళు మొత్తం గుల్ల చేసుకోవడం తప్ప ఆ వైసీపీలోని మీరు సాధించేది ఏమీ లేదు. ఇప్పటికన్నా కానీ వైసీపీలో ఉన్న కాపులు బయటకు వస్తే టీడీపీయో బీజేపీయో జనసేన మీకు నచ్చింది ఏదో స్టాండ్ తీసుకోండి, వెళ్తే కాంగ్రెస్లో కన్నా పోండి, అంతే తప్ప ఆ వైసీపీలో ఉంటే మీ చేత బూతులు మాట్లాడిస్తూ పవన్ కళ్యాణ్ని, కూటమి గవర్నమెంట్ని నానా మాట్లాడిపిస్తాడు. ఆ తర్వాత ప్రజల మధ్య చులకనేది మీరు, జైలుకి వెళ్ళాల్సి వచ్చినా మీరే వెళ్ళాలి. తర్వాత ఎక్కడన్నా ఎవరికన్నా సాయం చేయాలి అన్నప్పుడు కోట్ల ఆస్తున్న జగన్మోహన్ రెడ్డి ఆయన జేబులో నుంచి ₹1 ఇవ్వడు, కానీ మీ జేబులో నుంచి ఇప్పిస్తాడు. ఏ రకంగా? ఊరుకో, ఆ మాత్రం కూడా ఇవ్వలేరా అని చెప్పి ఇప్పిస్తాడు. నిన్న అక్షరాల ఈ వైసీపీలో ఉన్నటువంటి 40 మంది కాపు నాయకులు అంట మనకు బయట ఎవరెవరు కనిపిస్తారండి? తోట త్రిమూర్తులు, పేరు నాని, బొత్స సత్యనారాయణ, అంబటి రాంబాబు, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, సారీ ఆయన రెడ్డి కదా, ఈ ముద్దునా పద్మనాభరెడ్డి గీదులో పడిపోయి అట్ట వచ్చేసారు. సరే, ముద్దునా పద్మనాభరెడ్డి 5, ఇంకా 6, 7 ఏముంది, లైక్ కౌంట్ వేసుకోండి. అసలు స్క్రీన్ మీద కనపడినటువంటి వాళ్ళ దగ్గర కూడా ఈరోజు 50,000 లాగేశారు. నిజంగా లాగటం అది. వాళ్ళు మనస్ఫూర్తిగా అంటే ఏ రకంగా ఇస్తారండి? వాళ్ళు ఎందుకు ఇవ్వాలండి? జగన్మోహన్ రెడ్డి కోట్లాస్తుండి అరే రాజకీయం చేస్తున్నాం, ఒక పక్క శవ రాజకీయం కదా ఇక్కడ చేస్తుంది. ఆ ఫ్యామిలీకి రోజు జేబులో చూసి ₹1 ఇవ్వలేవా? ₹1,00,000 ఇవ్వలేవా? 10 లక్షలు? ఊరుకోండి. ఈ 40 మంది ఒక్కొక్కరు 50,000 వేసుకున్నారు కదా, పోనీ ఆ 50,000 ఒక 50,000 ఈయనని ఇచ్చాడు ఏమో చూడండి అంటే నేను చూసే లేదు. కానీ బిల్డప్ బాబాయ్ లెవెల్, నమ్మరేట్రా బాబు అన్నట్టు జగన్మోహన్ రెడ్డి సాయం చేశాడే బాబు. ఇవన్నీ పక్కన పెడదాం. మొన్న విజయవాడ వరదలప్పుడు ₹1,00,000 1,00,000 ఆయన ప్రకటించింది. కోటి ప్రకటించా ఉంటాడు. ఇచ్చారా? ఎక్కడన్నా కానీ జగన్మోహన్ రెడ్డిదయ్యా ఈ డబ్బులు అంటూ పోనీ ఆ డబ్బులు తెవనుకొని పంచారా? వాటర్ ప్యాకెట్లు పంచారంట, మజ్జి ప్యాకెట్లు పంచారంట, పాల ప్యాకెట్లు పంచారంట, అయిపోయినాయి డబ్బులు. జగన్మోహన్ రెడ్డి చవటం తప్ప చెయ్యడు. సిపిఎస్ రద్దు, జాబ్ క్యాలెండరు, మద్యపాన నిషేధం, అమరావతి ఇక్కడే, ఈ కబుర్లన్నీ చూసాం. అయినా కానీ నాకు అర్థం కాదు ఇప్పటికీ. అరే 2019 నుంచి 24 మధ్య ఆయన పరిపాలన చూసి 2024 ఎన్నికలలో ఎవరు ఆయనకు ఓట్లేసింది? 40% మంది ఓట్లేశారు. 39.58, 39.8% అంటే 40. ఎవరు అసలు వాళ్ళు? పోనీ అది కూడా పక్కన పెడదాం. 2024 తర్వాత ఎన్నికల్లో రిజల్ట్ వచ్చింది, కూటమి గవర్నమెంట్ ఫామ్ అయింది. అసెంబ్లీకి వెళ్ళాలి కదా, క్వశ్చన్ చేయాలి కదా. ఒకప్పుడు కేంద్రంలో 2 బీజేపీ ఎంపీలు, అందులో ఒకటి మన హన్మకొండ దగ్గర నుంచి అనుకుంటా గెలిచింది, సమ్ రెడ్డి ఎవరు పెద్ద ఆయన, ఇంకోటి ఎక్కడో గుజరాత్తో మధ్యప్రదేశ్ ఎక్కడో ఒకటి. 2 స్థానాలు గెలిచినా కానీ ఆ రోజు వాళ్ళ వాయిస్ పార్లమెంట్లో బ్రహ్మాండంగా వినిపించారు. ఈరోజు కంటిన్యూగా థర్డ్ టర్మ్ రూలింగ్లో ఉండలా. అసలు జగన్మోహన్ రెడ్డి అసలు అసెంబ్లీకి వెళ్తున్నాడా? పులివెందుల ఎమ్మెల్యే కూడా అసెంబ్లీలో అడుగు పెడతల్లా. ప్రధాన ప్రతిపక్ష హోదా కావాలన్నాడు. ఇదే జగన్మోహన్ రెడ్డి 2019-24 మధ్య చంద్రబాబు నాయుడిని ఎన్ని రకాలుగా హేళన చేశాడండి. చంద్రబాబు నాయుడు
నీ పార్టీలో ఉన్నారు, నా పార్టీ రావడం సిద్ధంగా ఉన్నారు, నేనే దయచేసి ఉంచా. ఎందుకు? వాళ్ళు నా పార్టీలోకి వస్తే ఇక నీకు ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా ఉండదు కాబట్టి అన్నది క్రాస్ చెక్ చేసుకోవడం అసెంబ్లీ సాక్షిగా. మరి ఈయన మాత్రం 11 సీట్లు వచ్చినాయట, ఈయనకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలట. ఇలా అసలు ఏమాత్రం పోలిక లేని విధంగా కబుర్లు. అదేమంటే బిల్డప్ బాబే కబురు కదా మనం చెప్పాల్సింది. ఏ రోజైనా మీరు అనుకున్నారా? నేను కూడా అనుకోలేదు అని ఏం చెప్పాడంటే పులివెందులకి వెళ్ళి చేపలు, మటను, కోళ్ళు, పీతలు, పిత్త పరికలు అవి షాపులంట, ధనంలో ఉపాధి లభించిందంట. అసలు ఏ రోజు మీరు అనుకున్నారా? చూసారా, నా వల్లే వచ్చినాయి అన్నాడు. ఈరోజు చంద్రబాబు నాయుడు అండి రాయలసీమ స్టీల్ ప్లాంట్ అండి కడప దగ్గర జమ్మలమడుగు దగ్గర శంకుస్థాపన జరిగింది, వరకు నడుస్తుంది. జొన్నగిరి గోల్డ్ ఫీల్డ్స్ అండి, బంగారం ఆల్రెడీ బయటకు వచ్చింది, కర్నూలు అమ్ముతున్నారు. కియా మోటార్స్ అండి, శ్రీ సిటీలో అద్భుతమైన మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్స్ అండి. కర్నూలు దగ్గర ఓరోకల్లు, కడప జిల్లాలో కొప్పర్తి, తర్వాత సత్యసాయిబాబు జిల్లాలో వచ్చి ఏరోస్పేస్. ఇలా చెప్పుకుంటూ పోతే రాయలసీమ రతనాల సీమ చేశాడు, రాయలసీమని పారిశ్రామిక సీమని చేశాడు చంద్రబాబు నాయుడు. ఆయన విజన్ ఎక్కడ, ఆయన గొప్పతనం ఎక్కడ? పీతలు, పిత్త పెరకలు ఈ గొప్ప అని చెప్పుకుని ఈయన ఎక్కడండి? ఈ వీడియో యొక్క మెయిన్ ఇంటెన్షన్ తెలుసా మీకు? అసలు పావలా రూపాయి దాన్ని కూడా కోట్లు 100 కోట్లను చూపించే జగన్మోహన్ రెడ్డికి ఇంకా ఫ్యాన్స్ ఎవరు? జేబులోంచి రూపాయి తీయడు, కానీ సాయం చేసామని చెప్పుకుంటా ఉంటాడు. ఎవరు డబ్బులు రావంటే పార్టీ డబ్బులు అంటాడు, పార్టీ ఫండ్ నుంచి కూడా ఇవ్వడు. నాకు తెలిసి అయితే అక్కడ ఉన్న నాయకులు, లోకల్ నాయకులు ఎవరైతే వాళ్ళ జేబులో ఇప్పిస్తూ ఉంటాడు. మొన్న మధ్య అండి వైజాగ్ ఎక్కడో పరవాడ దగ్గర అనుకుంటా ప్రమాదం జరిగితే అప్పుడు కూడా అంతే, పార్టీ తరఫున బాధితులకు డబ్బులు ఏదో అన్నాడు, ఆయన నుంచి రూపాయి ఇవ్వాల. క్రాస్ చెక్ చేసినప్పుడు లోకల్గా ఉన్న నాయకుల డబ్బులు పాపం ఎంతో ఇచ్చారంట. అది ఇచ్చారో లేదో నాకు క్లారిటీ లేదు. వీడియోకి ఇంట్రెస్ట్ ఒకే ఒకటండి, ఇంకా వైసీపీలు కనుక కాపులు కనుక ఉంటే మీకు చెప్పే కదా, ఇల్లు ఒళ్ళు గుల్ల చేసుకోవటం, పరువు పోవటం తప్ప ఏమీ ఉండదు. ఇక కాపులు కూడా రిమైనింగ్ వాళ్ళంటే ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. మీ భవిష్యత్తు బాగుండాలంటే ఆ వైసీపీ నుండి బయటికి రండి. జగన్మోహన్ రెడ్డి మారిన రోజు మాత్రమే ఆ వైసీపీకి ఏదన్నా మరల ఈ మన 11 సీట్లు వచ్చాయి అవి కాపాడుకోవచ్చు, లేదన్నప్పుడు ఉనికిలో ఉన్నట్టుగా ఎన్నో కొన్ని సీట్లు రావచ్చు. ఆయన మారితే ఏ రకంగా సాయం చేయడం అలవాటు చేసుకుంటే, అండ్ ఎక్కడైనా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు పరామర్శించడానికి వెళ్ళాలి తప్ప పరామర్శ పేరుతో సేవరాజకీయాలు చేయకుండా ఉంటే, అండ్ ఒకవేళ కూటమి ప్రభుత్వం వల్ల ఎక్కడన్నా ఎవరైనా చనిపోయారు అనుకుందాం, చనిపోయిన వాళ్ళు ఎవరు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ క్రాస్ చెక్ చేయి. అలా ఏం క్రాస్ చెక్ చేయకుండా పిల్లోడు గంజాయి కొట్టాడు, పిల్లోడు హత్య చేశాడు, పిల్లోడు అమ్మాయి వెనకబడ్డాడు, అయితే ఏంటంట కొట్టి చంపేస్తారా? అలాగే కదా మొన్న మధ్య తెనాలిలో అరే కుర్రోళ్ళు గంజా తాగారు, కుర్రోళ్ళు ఏదో సరదాగా మత్తులో ఉన్నారు, అయితే కొడతారా? వాళ్ళు ఏం చేశారు? పోలీసు మీద కొడితే అసలు ఇలా చెప్పుకుంటూ పోతే మరలా చెప్తాం కదా, వైసీపీలో ఉండటం అంటే మీ వేలుతో మీకు కన్ను పొడుచుకోవటమే, చేస్తారు మీ డబ్బు అంతా పట్టుకొచ్చేసి రోడ్డుని పెడతామే. ఇప్పటికైనా బాగుపడాలంటే ఆ వైసీపీని వేడండి. అందరికీ చెప్తుంది ఈ సలహా అయితే. అవునా కదా, క్రాస్ చెక్ చేసుకోండి.